టాటా ఏస్ మీద నిలబడి వాళ్ళు వంచిపెట్ట వీళ్ళు పట్టుకబోను, వాళ్ళు వంచిపెట్ట వీళ్ళు పట్టుకబోను. డబ్బాలు తెచ్చుకున్నోళ్లకు డబ్బాలు నింపి పెట్టిండ్రు, సంచులు తెచ్చుకున్నోళ్లకు సంచులు నింపి పెట్టిండ్రు, కవర్లు తెచ్చుకున్నోళ్లకు కవర్లు నింపి పెట్టిండ్రు. అవి చూడుండ్రి ఒక్కొక్కరు ఎట్లా పట్టుకబోతున్నారో, టాటా ఏస్ చుట్టూ ఎట్లా గుంపు కూడిండ్రో. చెప్పండి అన్నలు, గింతగానం ఎందుకు వంచి పెట్టిండ్రే? రైతులకు గిట్టుబాటు ధర రాలేదు, బేరగాలు కొట్టలేరు, అమ్ముతే అటు తిప్పుతానికి ట్రావెల్ ఖర్చులు సరిపోట్లేవని సపరేట్గా రైతులకే ఫ్రీ. అయ్యో అన్నదాతల్లారా, ఎంత కష్టం వచ్చిందే మీకు. రైతన్న చెప్పింది అర్థమైందా అనుల్లా? తోటకాడ ఇవన్నీ టమాటాలు తెంపుకొని మార్కెట్కు వస్తేనాట బేరగాళ్ళు రేటే పడనీయలేదట. గింతగనం కష్టపడి తీసుకొస్తే గిట్టుబాటు కానిది వాళ్ళకేం అమ్ముతామని మనసు మార్చుకొని బయటికి వచ్చి గిట్ల అమ్మలక్కలకు పంచిపెట్టిండ్రు అన్నట్టు. మైబాద్ జిల్లా కొత్తగూడ దగ్గర ముచ్చటగిది. కానీ చూడుండ్రి కథ ఎట్లున్నదో. రైతు బజార్లు సంతల్లనేమో 20-30 రూపాయలకు కిలో అమ్ముతున్నారు, గిక్కన్నేమో వీళ్ళకు గిట్టుబాటే ఇయ్యట్లేదట. మరి ఎక్కడ మోసం జరుగుతున్నదో గాని గిన్ని రోజులు కష్టపడిన రైతన్నలకు కన్నీళ్లే మిగులుతున్నాయి. అయ్యలు ఓ ఆఫీసర్లు, జర అన్నదాతలను ఆదుకునే ఉపాయం చెయ్యుండి సార్లు. పాపం రైతన్నలను చూస్తేనే బాధ అనిపిస్తున్నది పోన్రి.